ప్రవీణేశ్వకృష్ణ వల్ల అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. సో మేము ఇక్కడ 10th మినిస్ట్రీలో ఉన్నామన్నమాట. సో 10th మినిస్ట్రీ అంటే ఏంటంటే ట్రైనింగ్ ఇన్ ఎవాంజలిజం నీడ్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ అనమాట. సో పౌలు గారు ఎలాగైతే డేరాలు కుట్టుకొని సేవకి వెళ్ళి పని చేసుకుంటూ కష్టపడుకుంటూ సేవ చేసేవాళ్ళు, సో ఇక్కడ అన్ని ట్రైనింగ్ ఇస్తారనమాట. సో అది వాళ్ళ ఉద్దేశం 10th మినిస్ట్రీ అంటే. ఇక్కడ ఇది మినీ ఇజ్రాయెల్ అని అంటారు, ఎందుకంటే యేసుక్రీస్తు సమాధి ఎలాగైతే ఉందో సేమ్ అట్లనే ఇక్కడ కట్టడం జరిగిందనమాట. ఇంకా ప్రత్యక్ష గుడారం, టాబర్నాకిల్ చూడొచ్చు, ఇంకా నోవాహు యొక్క ఓడ చూడొచ్చు. సో అవన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. సో ఈ 10th మినిస్ట్రీ ఫౌండర్ ఎవరంటే బిఈ విజయం గారు అనమాట. 1994లో వాళ్ళు ఈ 10th మినిస్ట్రీని అంతా ఇక్కడ స్థాపించారు. సో వారి సమాధి కూడా ఇక్కడ ఉంది. సో మాకు ఇది ఎట్లా తెలుసు అంటే 1994లో మా తాతగారు బ్రదర్ పి రాజరత్నం గారు ఇక్కడ బైబిల్ కవర్స్ కుట్టడం అవన్నీ నేర్చుకున్నారనమాట. అక్కడ నేర్చుకొని ఇప్పుడు తాతయ్య ఇక్కడ వేరే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ప్రొఫెసర్ లాగా. సో ఎవ్రీ ఇయర్ తాతయ్య ఇక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉంటారనమాట. సో ఈరోజు హాలిడే అని ఇంకా మేము కూడా చూడడానికి అందరం వచ్చాం. సో అందరం చూస్తాం, మీరు కూడా చూడండి మాతో పాటు. సో ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మాకు 109 రూమ్ ఇచ్చారు. సో లోపలైతే 2 బెడ్స్ వేసి ఉన్నాయి. మమ్మీ ఆల్రెడీ ముందే కూర్చొని ఉన్నారు ఇక్కడ. సో తాతయ్య ఇక్కడ టీచ్ చేస్తారు కాబట్టి మాకు ఫ్రీ వచ్చిందనమాట. అదే బయట వాళ్ళకైతే ఇక్కడ 1000 రూపీస్ వాళ్ళు పే చేయాల్సి ఉంటుంది. సో రూమ్ అయితే చాలా బాగుంది, ఏసీ కూడా ఉంది, ఇంకా మంచి వర్డ్ ఉంది, అక్కడ వాక్యాలు ఉన్నాయి లామినేషన్స్లో. ఇంకా వాష్రూమ్ కూడా చాలా బాగుంది, నీట్గా అంతా చాలా మంచిగా ఉందన్నమాట. అది ఇక్కడ యేసుప్రభు ఎంటీ టూంబ్ ఉందా. సో ఇది జీసస్ క్రైస్ట్ ఎంటీ టూంబ్ ఇట్లా కట్టించారు, ఇది నిజం కాదు. ఇక్కడ హైదరాబాద్లో మనం ఇక్కడ వాళ్ళు కట్టించారనమాట. సో లోపల చూస్తే ఈ విధంగా ఉందన్నమాట. అరిమత్తయి యోసేపు సమాధిలో యేసుప్రభుని ఉంచారు కదా, సో ఇక్కడ 2 సమాధులు అయితే కట్టారు. సో ఇజ్రాయెల్ దేశంలో ఎలా అయితే యేసుప్రభు సమాధి ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే మెజర్మెంట్స్తో కట్టడం జరిగింది. ఇక్కడ చూడండి, డయాగ్రామ్ ఆఫ్ ద టూంబ్ అని ఉంది. ఇది ఒరిజినల్ మ్యాప్ అనమాట. అక్కడ ఎలా ఉందో వాళ్ళు పిక్ తీసుకొని వచ్చారు. సో ఇక్కడ హీఈస్ నాట్ దేర్ ఫర్ హిస్ రీజన్ అని ఉంది. ఒరిజినల్ సమాధిలో కూడా ఇజ్రాయెల్ దేశంలో ఇలాగే దేవుని సమాధిలో ఉంటుందంట, హీఈస్ నాట్ దేర్ ఫర్ హిస్ రీజన్ అని. సో మేము ఇది చూసినప్పుడు మాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. యేసుప్రభు సమాధి నిజంగానే అక్కడికి వెళ్ళి చూసినట్టు అనిపించింది. సో ఇది జీసస్ టూంబ్ అనమాట. ఇక్కడ చాపెల్ చర్చ్ అనమాట ఇది. సో ఇక్కడ ప్రతి ఆదివారం ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అన్ని చెట్లు ఉన్నాయి. ఇది అంజూరపు చెట్టు. ఒలివ చెట్టు కూడా ఉండేది, కానీ అది ప్రస్తుతానికి అది ఎండిపోయింది. సో అది చూడలేకపోతున్నాం మనం చర్చ్ లోపలికి వెళ్ళాం. సో ఇది 12 స్తంభాలతో కట్టారు. 12 స్తంభాలు అంటే ఏంటంటే 12 మంది అపోస్తుల్స్ అనమాట. ఈ 12 స్తంభాలు కలిసి లాస్ట్కి ఒకటే స్తంభం ఉంటుంది, అదేంటంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఇది ఈ చాపెల్ చర్చ్ యొక్క ప్రత్యేకత. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇక్కడ నోవాహు ఓడను చూద్దాం.
ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్తే రైట్ సైడ్ మనకి కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు కాన్ఫరెన్స్ పెట్టుకుంటారు ఎప్పుడైనా. దాని తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇప్పుడు అన్ని యానిమల్స్ ఉంటాయి. సో మనం యానిమల్స్ చూద్దాం. సో చూసారు కదా, ఇవన్నీ యానిమల్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఆల్ టైప్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నోవాహు యొక్క భార్య కూడా ఇక్కడ వాళ్ళు పెట్టారు. సో ఇది నోవాహు యొక్క ఓడ. సో నెక్స్ట్ వీడియోలో మనం జీసస్ 14 స్టేషన్స్ ఇంకా ఇజ్రాయెల్ యొక్క మ్యాప్ చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.